గురించి ఆరోగ్యం గురించి దాచుకున్న డబ్బులు కూడా తీసుకొని ఈ రోజుకి ఇవ్వకపోతే ఉద్యోగస్తులు బాధపడుతుంటే అన్ని చేశామని చెప్పడం లేదు. మేము ఇచ్చిన హామీలన్నీ ఈ రోజే అమలు చేశామని చెప్పడం లేదు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. నేను అడుగుతున్నాను, మాట్లాడితే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద 3,50,000 కోట్లు మేము అకౌంట్లో వేసామని అందరూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఎవరు వస్తారు రమ్మనండి. ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. తాటికాయంత అక్షరాలతో మీకు ఒకవేళ అర్థం కాకపోతే బ్లాక్ బోర్డు ఒకటి తెచ్చి 2019-24లో మీరు ఎక్కడెక్కడ ఎంత అప్పులు వాడారో అన్ని మేము పెడతాం. 10,40,000 కోట్లు అప్పు వాడారు. 3.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చారు. ఆలోచన చేయాల్సింది ఎక్కడికి వెళ్ళింది? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక రోడ్డు వేశారా? ఒక పరిశ్రమ తెచ్చారా? ఏం చేశారు మిగతా డబ్బు? ఇవి కాకుండా ప్రకృతిచ్చిన సంపద అధ్యక్ష, ఇసుక మొత్తం సింగిల్ హ్యాండ్. ఈ రోజు మైన్స్ సింగిల్ హ్యాండ్ మీద మంత్రి ప్రజల దగ్గర వచ్చిన రాబడి పోయింది. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద మొత్తం దోచేసి ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్ గా అధోగతి చేస్తే 8 మాసాల్లో గర్వపడుతున్నాను. నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా అని ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. బడ్జెట్ సమయాన్ని చెప్తున్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడైనా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఇచ్చారా? హైయెస్ట్ 1,200. ఒక రాష్ట్రంలో 2,200 ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి 1వ తారీఖే ఇంటికిచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి చేసి ఒకటే మాకు ప్రజలు అచంచల విశ్వాసం నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు. ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎక్కడా పోగొట్టుకోం. తప్పనిసరిగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం. మా మీద విశ్వాసం నమ్మకం ఉంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఒక విశ్వాసం ఉంటే మళ్ళీ మాకు మంత్రి గారు చేస్తారు. ఆ విధానం ఏదో రాజకీయం గురించో విమర్శల గురించో మేము ఎప్పుడు మాట్లాడు. దయ ఉంచి ఎప్పటికైనా సరే గతంలో చేసిన తప్పులు మీరు తెలుసుకొని మీరంతా కూడా వ్యవహరిస్తే కొంతవరకైనా బాగుంటుందని చెప్పి వ్యక్తిగతంగా నేను సలహా ఇస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా తాత్కాలిక భవనాలని ఎప్పుడు అనలేదు. ట్రాన్సిట్ సెక్రటేరియట్ కొత్తది కట్టిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఉపయోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు మేమందరం 100 సార్లు చెప్పినా సరే దాన్ని తప్పుదోవ పట్టించి తాత్కాలికం అని చెప్పి మీరు ఎంత చెప్పినా ఎవరు వినే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తూ మంచి సలహాలు ఇవ్వండి. ఇంకా ఆర్థికంగా ఏం చెయ్యాలో, ఏం విధంగా చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిపరిస్తుందో మీరు చెప్తే. మంత్రి గారు అధ్యక్ష ప్రభుత్వంలో ఎంత బాధ. రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్నారు. 11 లక్షల కోట్లు అప్పు తెస్తే దయచేసి ఖర్చు పెట్టారు. కనీసం 12,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. కాదు, ఎప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు సంపద పెరుగుతుంది, ఈ ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇది మంచి విధానం కాదు. మంచి సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తామని ఈ సందర్భంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాం. ఎల్ఓపి గారు. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మిని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా.
ఇప్పుడే చెప్పారు కదా, ఎవరు వాడితే వాడుకోకపోవడం చేతకం, మీ చేతకం ప్రభుత్వం చేతకంటాను, ప్రభుత్వం చేతకంటాను, ప్రభుత్వం వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష మీరు కూర్చోండి. అధ్యక్ష గారికి సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష, అందులో జరిగింది అధ్యక్ష, అందులో అవతకులు జరిగాయి కదా అధ్యక్ష, అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష, అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపేక్ష చెల్లించారు అధ్యక్ష, ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష, తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలా కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు, మీరు అంత అవినీతి జరిగింది, దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది, వినండి పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష, కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను.